నమస్తే. ఈ మాదాపూర్లో జగిత్యాల డిస్టిక్ కోరుట్ల మండలం మాదాపురం గ్రామంలో జరిగిన వైష్ణవి యూట్యూబర్ హత్య ఇతనే భర్త అయిన హరిబాబు, చిత్తారి హరిబాబు, గంధం వైష్ణవి. ఒకసారి వీళ్ళ బ్రదర్ ఉన్నాడు, వైష్ణవి వాళ్ళ బ్రదర్ నెంబర్ ఉంది మన దగ్గర, ఒకసారి చూద్దాం, పూర్తి డీటెయిల్స్ కనుక్కుందాం. చాలామంది ప్రేక్షకులకు, చూసే జనాలకు చాలా డౌట్లు ఉంటాయి కదా. హలో 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 నమస్కారం అండి. హలో నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. నేను మనతోని వేలు నుంచి మాట్లాడుతున్నాను, మీరు లైవ్ లో ఉన్నారు. ఓకే, అది మీ వైష్ణవి మీ యొక్క చెల్లెలు కదండి? మీ సొంత చెల్లెలా లేకపోతే మీ చిన్నమ్మ? అట్లా చిన్నమ్మ వాళ్ళ కూతురు. మేము 13 మెంబర్స్ కి మాకు ఉన్న ఒక చెల్లె. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మాదాపూర్ విలేజ్ లోనే జరిగిందండి సంఘటన ఇది? అవునవును, మా విలేజ్ లో మా చెల్లె వాళ్ళ ఇంట్లోనే బాబా అనే వ్యక్తి ఉన్నాడు చూడు, ఆయన ఇల్లరికంగానే ఉంటుండు. ఓకే. అయితే ఏం లేదు, జనాలకు చాలా మందికి డౌట్లు ఉన్నాయి. మనం చెప్పడం కంటే స్వయంగా వాళ్ళ బ్రదర్ తోటే మాట్లాడిస్తే బెటర్ అని నేను ఫోన్ చేసినాను. అయితే ఈ సంఘటన సోమవారం జరిగిందే? లేదండి, నిన్న, అంటే యాక్చువల్లీ నిన్న నుంచి గొడవ స్టార్ట్ అయిందంట. ఎర్లీ మార్నింగ్ ఏదో ఒక 12-1 లోపు ఇట్లా గొడవ అవుతుందంట. ఇక అంతా ఏం లైట్ తీసుకుంది మా పిన్ని కూడా అంత ఏముంటలే అని కూడా మార్నింగ్ మంచిగా లేచి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా గొల్లెం పెట్టి ఆ గడి పెట్టి కదా బయటకు వెళ్ళిపోయాడు ఆయన. మీ పేరు చెప్తారా? మీ పేరు చెప్తారా? సో నా పేరు చెర్రీ, నేను యూట్యూబర్, నేను ఫ్రాంక్స్ చెప్తా. చెర్రియా? చెర్రీ. ఓకే ఓకే. అయితే తెల్లారిన తర్వాత గడియ పెట్టి పారిపోయిండా, స్టేషన్ పోయిండా? లేదు, ఫస్ట్ ఆయన పరారైపోయాడు. పరారైపోతే ఆయన లొకేషన్ ద్వారా ఈ పోలీసు వాళ్ళు ఆయన ట్రేస్ చేసి ఆయన హ్యాండ్ ఓవర్ తీసుకుర్రు. కాకపోతే మాకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తలేరు. సో మాకు దొరికిందని చెప్తలేరు. మరి కొంచెం ముందు మాట్లాడిపిస్తే వేరే ఉంటది కదా వాళ్ళు. చెర్రీ గారు, ఈ హరిబాబు వ్యక్తిత్వం ఎలాంటిది? మంచిదేనా మీకు తెలిసిన వరకు? ఫస్ట్ లా చాలా నమ్మించిండు, చాలా నమ్మించిండు, మస్తు నమ్మిన ఫ్యామిలీ అందరినీ ఒక ఎట్లా అంటే ఒక 20 రూపాయలు చేసిండు. అట్లా వేసి మంచిగా అందరం మేము ఒక ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ కన్నా ఎక్కువ అంత బావా అని అంత ప్రేమ పిలిచేవాళ్ళం అందరం. అలాంటి వ్యక్తి అంత మన చెల్లితోనే కూడా మంచి ప్రేమగానే మంచి నటించిండు. అది మధ్యలో తగాదాలు ఏంది, అత్తమ్మ అలా అమ్మవరంగా ఆశ్రీ కట్నాలు ఉంటాయి కదా, అట్లా చెప్పేసి చెల్లి అని ఆ రోజు ఏ టార్చర్ చేసిండో నిన్న ఖచ్చితంగా దాడి చేసిన మొత్తం గాయాలే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ హత్యకు కారణం కట్నమేనా, ఇంకేమైనా కారణం ఉందా? ప్రెగ్నెన్సీ కూడా కారణం ఉంది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ పోయింది, అంటే తీసేసాడు ఆయన. హరిబాబు అనే వ్యక్తి తీసేసిండు. నాకు అది ప్రార్థన మనం ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి, మన పెళ్ళైంది మొన్ననే కదా, ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి తీసేపించిండు ప్రెగ్నెన్సీ. సో సెకండ్ మళ్ళీ అయింది ప్రెగ్నెంట్. అట్లా కూడా మధ్యలో అన్నాడు ఒక మాట, ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి ఉండండి, దేవుడిచ్చిన వరం కదా, ఉంచుకుందాంలే మనకు కూడా. ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి కూడా ఎట్లా అంటే మా అన్నలకు అందరు కూతుర్లే పుట్టారు కదా, మన పొడుకుంటే బెటర్ అని చెప్పేసి ఉంచుకుని ప్రెగ్నెన్సీ. ఇక అది ఇంత లేకుండా అద్దు అని చెప్పేసి, నాకు మా అమ్మ నాకు ఆస్తి నాకు ఇస్తలేదు, మీ అమ్మ కూడా నాకేమి ఇస్తలేదు కట్నం కూడా, నేను ఎందుకని చెప్పేసి అట్లా ఇటు పెద్ద గొడవ అయింది. దాన్నే పెద్ద సీరియస్ తీసుకొని పొడి చేసి అంత వేసేసి సరేనా. అయితే అంటే ఈ కట్నం ప్లస్ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి వద్దు అనే విషయంలో కూడా గొడవ జరిగిందా? రెండు విషయాలు జరిగినాయి. అవును, రెండు విషయాలు. అంటే ఆయన ప్లాన్ ఏంది? ప్రెగ్నెంట్ అయ్యింది, ఫస్ట్ అబార్షన్ చేయించిండు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వద్దు అనుకుంటున్నాడు? ఆయనకి ఏంది అంటే, ఇప్పుడు ఆయన ముఖానికి ఎట్లా అంటే ఇంత మంచి అమ్మాయి పడదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా లవ్ చేసి ట్రాప్ చేసి పడవేసి మధ్యలో ఏంటంటే వాడిని టార్గెట్ ఏంటంటే ఎంజాయ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మంచి నమ్మించి నమ్మకంగా ఉంచి మంచి ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేసిన తర్వాత ఇక మధ్యలో గిట్ల లెక్కలు చేయాలని చెప్పేసి ఆయన ఉద్దేశం. అంటే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చూసే ఈయన అట్లా కనెక్ట్ అయ్యిందా? అవును, చెల్లె ఎక్కువ ఇన్స్టాలో అప్పుడు ఫేమస్ అంటే బాగా వీడియోస్ చేసి అట్లా ఫ్యాన్స్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. మధ్యలో ఆయన వచ్చినాక ఇద్దరు కలిసి యూట్యూబ్ స్టార్ట్ చేసారు. అట్లా చేసిన తర్వాత ఇక మధ్యలో ఇద్దరు మంచిగా వీడియో చేసుకుంటే మంచిగా ఉన్నారు హ్యాపీగా. అయితే చెర్రీ గారు, ఇప్పుడు మాదాపురం గ్రామంలో ఇప్పుడు ఏదైతే హత్య జరిగిందో ఆ ఇంట్లో ఎవరు ఉండరా? మీరు సపరేట్ ఇల్లా? ఎవరిది ఆ ఇల్లు? అది మా పిన్ని వాళ్ళే, మన వయసు వాళ్ళ అమ్మాయి. అంటే అది ఓన్ హౌస్ సపరేట్గా ఉంటుందా హౌస్? అవును, సపరేట్గా ఉంటుంది, 2 ఫ్లోర్ బిల్డింగ్ అన్నట్టు.
సో మా పిన్నికి ఎట్లా అంటే మా వయసు వాళ్ళకు అంటే ఇద్దరు అన్నదమ్ములు ఒక కూతురు. మేము అందరం అన్నదమ్ములమే, అంటే మేము 13 మంది అన్నదమ్ములం. సో ఓన్ వచ్చేసి ఇద్దరు ఉంటారు అన్నట్టు. ఇది మన చిన్న చెల్లి లాస్ట్. ఇప్పుడు వైష్ణవి కంటే ఇద్దరు అన్నలు ఉంటారా? అవునవును. ఓకే. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆ గొడవ జరిగేటప్పుడు ఒకే ఇంట్లో ఉన్నారా లేకపోతే వీళ్ళు సపరేట్ ఒక వేరే ఇంట్లో ఉన్నారా అనేది డౌట్. ఒకే ఇంట్లో. సో ఈ రూమ్ లో సపరేట్ అల్లుడు రూమ్ ఇచ్చేసింది మా పిన్ని. మీరు ఇక్కడనే ఉండాలని చెప్పేసి, నా కూతురు ఇక్కడ ఉండాలని చెప్పేసి ఇచ్చేసింది. ఆయన కూడా ఇంట్లోకి వెళ్ళిపోయి వచ్చింది కదా నాకు వయసు అవ్వాలని చెప్పేసి. అట్లా నమ్మించి మంచిగా. అదే అంటే ఇప్పుడు డౌట్ ఏంటంటే ఇప్పుడు గొడవ జరుగుతున్నప్పుడు, అల్లరి వచ్చినప్పుడు, అరుస్తున్నప్పుడు ఎవరు పోయి ఎందుకు చూడలేదు అనేది ఒకటి ప్రజల నుంచి వస్తున్న ఒక ప్రశ్న. ఎవరు అంటే ఎట్లా ఇప్పుడు సాధారణంగా వాళ్ళ మమ్మీ ఏంటంటే వాళ్ళు అట్లనే వాళ్ళు గేమ్స్ ఆడుకుంటారు ఇంట్లో నవ్వుకుంటూ కొంచెం సరసం ఆడుకుంటూ. అదే వేళ గట్టినే కావచ్చు అని చెప్పేసి మా పిన్ని కూడా లైట్ తీసుకుంది. ఓకే. తీసుకున్న తర్వాత పొద్దున మళ్ళీ ఆయన ఎట్లా నమ్మించింది అంటే మార్నింగ్ మంచి బ్రష్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని మరి పేరు వెళ్తా బయటకు. ఓకే. ఆ డౌట్ రాకుండా. ఓకే. ఓకే. ఇప్పుడు పోయి కలిపి చూస్తే కదా మా చెల్లి అక్కడ పడిపోయి ఉంది. ఓకే. అంటే తెల్లారిన తర్వాత మీరు చూసిండ్రా? అవును చూసి మేము అటాటుగా నేను కార్లో వేసుకొని తీసుకుపోయి అప్పటికి కదా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ హరిబాబు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటంటే అతనికి ఎంతమంది అన్నలు గాని అక్కలు గాని తల్లిదండ్రులు? హరిబాబు వాళ్ళ 3 అన్నదమ్ములు కావచ్చు. అసలు మాకు అలా ఫ్యామిలీ గురించి మాకు తెలియదు. అసలు చెప్పాలంటే ఆయన లవ్ చేసుకుని అలా ఇంట్లో ఆశపడి చేయలేరు మొత్తానికి. మేమే పెళ్లి చేసినాము ఆయన ఇద్దరికి. ఎక్కడ ఏ టెంపుల్ అండి? మన వెంకటేశ్వర టెంపుల్ అని చెప్పేసి మన వెంకటాపూర్ విలేజ్. ఓకే. అక్కడ పెళ్లి చేసినాం. అంటే మీరే దగ్గరుండి పెళ్లి చేయడం ఇవన్నీ చేసారు కానీ ఈ మనిషి ఈ రకంగా ప్రవర్తించండి అనేది తెలుస్తుంది మీరు చెప్పేదాన్ని బట్టి. ఇప్పుడు వీళ్ళ అన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మ్యారేజ్లు అయిపోయినాయండి? అన్న వాళ్ళకు ఒక్కొక్కరికి ఇద్దరు పుట్టారు పాపలు బాబులు. ఓకే. వీళ్ళ తండ్రి తల్లి ఉన్నారా? ఉన్నారు. ఓకే. అయితే ఇప్పుడు ఇంకోటి చెరి గారు, ఇప్పుడు మీ యొక్క వైష్ణవి ఉంది కదా, వైష్ణవికి ఇద్దరు అన్నోళ్ళు ఉన్నారా? సొంత బ్రదర్స్ ఉన్నారు. సొంత బ్రదర్స్ ఇద్దరా ఒకరా? ఇద్దరు. ఈమె చిన్న ఆమె అందరికంటే. ఓకే. ఏం చదువుతుంది ఇప్పుడు వైష్ణవి? ఏం చదువుతుంది చెరి గారు ఇప్పుడు? వైష్ణవి చెరి గారు చెప్పండి. ఇప్పుడు వైష్ణవి ఏం చదువుతుంది ప్రజెంట్? ఏమైనా చదువుతుందా లేకపోతే మధ్యలో స్టాప్ చేసిందండి? స్టాప్ చేసింది. ఇంట్లోనే వాళ్ళ అమ్మతోనే ఉంటుండే. మాకు ఎట్లా అంటే మా గారాలు చెల్లె కాబట్టి మేము ఏ పని చేయకుండా మేమే మంచి గారాలు చూసుకున్నాం అందరం. దానికి ఏ ఆటకం లేకుండా ఏ లోటు రాకుండా. అదే చాలా మంది ప్రజలు, కొత్త ప్రేక్షకులు, తెలిసిన వాళ్ళు ఎందుకు ఇట్లా చంపిండు, అరే అమ్మాయి మంచిగా ఉంది కదా, చూడ చక్కగా, ఇంత దరిద్రంగా చేసిండు కదా అనేది వస్తున్నాయి. సార్ ఆమె మంచిగా ఉన్నది కాబట్టి ఆమె మంచిగా వాడిండు గట్టిగానే. ఇట్లా బతికినాశం చేసిపోయాడు. దీన్ని అందరు అసలు దీన్ని పట్టించుకుంటారు మొత్తానికి. దీన్ని యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. సార్లు డిఎస్పీ హెచ్ఎల్ సార్లు ఇప్పుడు ఆయన తీసుకుంటే ఆల్రెడీ కానీ ఆయన మాకు చూపించలేదు. ఖచ్చితంగా చూపెడితే మాత్రం మేము పరీక్ష వేరే ఉంటది. ఓకే. ఇప్పుడు మీకు ఏ న్యాయం కావాలని కోరుతున్నారు? పోలీసులు ఏం చెప్పిండ్రు? పోలీసులు ఏంటంటే మేము హ్యాండ్ ఓవర్ తీసుకున్నాం, ఆల్రెడీ తీసుకున్నాం, మేము తీసుకుపోతాం కోర్టుకి అని చెప్పేసి మాట్లాడుతారు. ఇక్కడ వాళ్ళ అమ్మ అంత ఏడుస్తున్నా మాకు ఒకసారి చూపించడం అంటే ఇల్లు పెడతలేరు. అసలు వాడిని ఇంకా స్టేషన్ ఉండవు, ఇంకా కేసులు ఇంకా మేపుతారా మంచిగా జైల్లో పడేసి. అది కథ. ఇప్పుడు ఈ చిత్తారి హరిబాబు అనే వ్యక్తి ఏం వర్క్ చేస్తాడండి? వర్క్ జాబ్ ఏమైనా? ఆయన మధ్యలో మన గవర్నమెంట్ హాస్పిటల్ లో కాంపౌండర్ గా సంథింగ్ వర్క్ చేసిండు అట్లా. ఓకే. అంటే అప్పటి నుంచి కూడా అదే వర్క్? అంటే మీకు తెలిసినప్పటి నుంచి పని చేసిండు. మాకు ఇష్టపడిన తెలు అంటే ఫస్ట్ అదే వర్క్. ఓకే. ఇక ఆయన అమ్మాయి కూడా అని చెప్పేసి మా చెల్లె ఇస్తే మంచి కూడా అని చెప్పేసి మేము ఇచ్చినాం. అమాయకుడు మరి ఘోరం అయిపోయాడు మనిషి. అదే దారుణం అయిపోయిండు. అంత సైకోలకి ఎందుకు మారిండో మాకు అర్థం అయితే అసలు. పైస పరంగా కట్నం పరంగా వాళ్ళమ్మ మాటని లైఫ్ మా చెల్లె లైఫ్ ఆన్ చేసిన ఫ్యామిలీ మొత్తం మమ్మల్ని వేసిపోయిండు. ఇంకోటి చెరి గారు, ఒక ప్రశ్న చాలా మందిని అందరికి డౌట్ వస్తుంది, ఆ డౌట్ నే మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఈ చిత్తారి హరిబాబు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు వద్దన్నారు మీ చెల్లెల్ని? పెళ్లి చేసుకుంటా అంటే వద్దు అని ఎందుకు అన్నారు? కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే వాళ్ళ మమ్మీ ఆల్రెడీ ఒక సంబంధం చూసిందంట. అంటే వాళ్ళ తగిన సంబంధం అన్నట్టు, మంచి మనవాళ్ళే కట్నం బిడ్డ మంచి వస్తారు అని చెప్పేసి. అంటే ఈయనకు మా చెల్లె మీద ఉంది కదా
నా అమ్మ మాట వినకపోవడంతో నాకు నా మా చెల్లెన కావాలని చెప్పేసి నాకు వయసు ఇవ్వాలని చెప్పేసి బాగా ఫోర్స్ చేసి మధ్యలో అదేంది మందు తాగండి పైసలు తీసుకున్నాడు చెల్లె కోసం. తీసుకుంటే మా చెల్లె కూడా మా అమ్మ ఎందుకు పాప కర్రగా ఉంటుంది ఎట్లా ఉంటుంది పాప ఆయన మనసు మంచిది ఆయన పాప నా కోసం ఇట్లా అంత రిస్క్ అవుతుందని చెప్పేసి మా చెల్లె యాక్సెప్ట్ చేసింది. అట్లా యాక్సెప్ట్ చేసి ఇప్పుడు దాన్ని తవ్వుకుంది. వీళ్ళ మ్యారేజ్ ఎప్పుడు జరిగింది చెరి గారు? 1 year అవుతుందండి. 1 year అవుతుందా? 1 year 1.5 ఫ్రెండ్ స్టార్ట్ అయిన లవ్ 1 year తర్వాత మేము మ్యారేజ్ చేసినాం. అంటే లవ్ కూడా ఎక్కువ రోజులు ఏం నడవలేదు, టక్కున పెళ్లి చేసుకున్నారు. అదే మళ్ళీ లవ్ కూడా అది అంటే అదే ఓకే. మళ్ళీ ప్రెగ్నెన్సీ కూడా ఇప్పుడు 5 నెలలు ప్రెగ్నెన్సీ, 2 ప్రాణాలు ఏనే చూడు. అది ఎంత బాధాకరమైన విషయం చెప్పు. ఇప్పుడు ఎంత ఫ్యామిలీ ఎంత ఎట్టు తెలుసా. ఇప్పుడు చాలా మంది ప్రజలు ప్రేక్షకులు లేకపోతే చాలా మంది ఏంటంటే 5 నెలల గర్భిణి చంపడం ఎంత నేరం, ఎంత అన్యాయం, అసలు మానవత్వం ఉందా వాడికి అని ప్రశ్నిస్తున్నారు. ఏంటండి ఇప్పుడు 5 నెలల గర్భిణి చంపడం అసలు నిజంగా మానవత్వం ఉందా అనేది చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఆయనకి వాస్తవంగా అసలు మానవత్వం ఉంటే అసలు గంత కూరంగా ఎట్లా ప్రవర్తిస్తాడు చెప్పైనా. ఆ మానవత్వమే లేదు, చచ్చిపోయింది. ఆయన నమ్మించింది అంత మధ్యలో. అంతేనా? నమ్మించి దారుణంగా ఇట్లా హింసించి చంపిండు. ఇప్పుడు 16 అయిపోయింది ఆల్రెడీ. మన సార్లు వాళ్ళు వెళ్ళి ఏఎస్పీ డిఎస్పీ వాళ్ళు అడిగితే మా హ్యాండ్ ఓవర్కి వచ్చిన అని చెప్పేసి మాట్లాడుతుండ్రు. దొరికినంట. ఇప్పుడు ఏముందన్న మాట కేసు 3 నెలలు బేరుగా అంతే. చట్టాలు అట్లా ఉన్నాయి, నడుస్తున్నాయి. మరి ఏం చేస్తారు? ఏడ మారుతారు గిట్లా చేసినాక ఈ కోర్టులు గంతే, కేసులు ఏం లేదు. గిట్లా అయితే మళ్ళీ జరుగుతూనే ఉంటాయి ఇటువంటి. ఇప్పుడు వైష్ణవిని మీరు ఇప్పుడు ఎక్కడ అంటే అదే సమాధి చేశారా? అంత్యక్రియ చేయలేదండి. ఆల్రెడీ ఇంకా పోస్ట్ మార్టం ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంటికి తీసుకపోయి ఎక్కడ ఉంచుతాం, ఉంచి రేపు జరుగుతుందేమో. ఇప్పుడు వీళ్ళు చిత్తారి హరిబాబు వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుట్లో ఉన్నారా, వాళ్ళు ఎక్కడన్నా పారిపోయినరా? చిత్తారి అదే హరిబాబు ఉన్నాడు కదా మీ బావ, వాళ్ళ తల్లి తండ్రులు లేకపోతే వాళ్ళ అన్నులు పొద్దున ఆల్రెడీ ఇంటికి పోయి మాట్లాడితే వాళ్ళు పరారు అయిపోయారు. మమ్మల్ని ఎక్కడ కొట్టి చంపుతారని చెప్పేసి ఎవరు లేరు. అదంతా ఫ్యామిలీ కుట్ర ప్లానింగ్ అంతా. అది ఇది మాత్రం పక్క ఫ్యామిలీ అంతా కలిసి చేసింది. అంటే ఇప్పుడు కుటుంబ సభ్యులు హరిబాబు వాళ్ళ కుటుంబ సభ్యులు రెచ్చగొట్టినరు అనేది అంటున్నారా మీరు? అదే రెచ్చగొట్టారు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ వల్ల బాగా రెచ్చిపోయాడు. అమ్మాయికి ఉన్నట్లని ఆయన ఇట్లా చేసినాడు. వాడి మైండ్ చేంజ్ చేసి ఇది పైసా ఆస్తి పరంగా అన్ని ఆశ పెట్టి లైఫ్ చిన్న లైఫ్ అంతా ఆగం చేసారు. అంత ఇది అంటే ఇప్పుడు కట్నం తీసుకురా లేకపోతే నీకు ఆస్తులు ఇయ్యము అనే వార్త ఒకటి వచ్చింది, అది నిజమేనా? అదే నిజమే అండి. నిజమేనా? ఓకే ఓకే. మరి ఏంది ఇప్పుడు ఎట్లుంది హాస్పిటల్ దగ్గర పరిస్థితి? పోలీసులు వాళ్ళు ఇక్కడ మన మిలిటరీ వాళ్ళు అందరూ వచ్చారు. ఇక్కడ చాలా పబ్లిక్ కూడా పాపం దాని ఫ్యాన్స్ కూడా బాగానే వచ్చారు. అది యూట్యూబ్ ఎట్లా కాబట్టి దాని అభిమానులు ఉంటారు కదండి. ఓకే ఓకే. అట్లా వచ్చారు. ఇక్కడ చాలా మంది ఏడు చెప్తారు. నేను ఇక్కడ ఉన్నా పొద్దు నుంచి అందరూ చాలా ఏడ్చుకుంటూ ఉంటారు. ఇంతకుముందు పోస్ట్ మార్టం అవుతుంది, ఇష్టపోతామండి. ఇప్పుడు వైష్ణవి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారండి? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ డాడీ వచ్చేసి వాళ్ళ మధ్యలో మన దుబాయ్ సౌదీ అలాంటివి పోతుండే. ఓకే. మధ్యలో ఏంటంటే వీళ్ళే ఇదే యూట్యూబ్ ద్వారా స్టార్ట్ చేసారు. ఓకే. అదే వర్క్ షాప్, కిరాణా షాప్ అలాంటివి పెట్టారు. ఊర్లోనే కిరాణము అది పెట్టుకున్నారేమో. పెట్టుకుని అడిపిస్తారు. ఇంకొక చెరి గారు ఒక 2 ప్రశ్నలే. ఇప్పుడు ఈ హరిబాబు వైష్ణవి ఒక రూమ్ లో ఉంటారు కదా మీ చిన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే. వీళ్ళు సపరేట్ గా వండుకొని తింటారా లేకపోతే మీ చిన్నమ్మ వీళ్ళందరూ కలిసి వండుకొని? లేదు, కలిసి అండి. అందరు కలిసే అంతా ఎట్లా అంటే అంత కొడుకు లెక్కనే చూసుకుంది కదా. ఇప్పుడు మా పిన్ని ఏమన్నా అంటే నా కొడుకు నువ్వు కొడుకువే నా ఇంట్లో ఉండని చెప్పేసి మా పిన్నే తెచ్చుకొని సొంత వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని నా బిడ్డ చూసుకో అని చెప్పేసి మంచి ఆస్తి సొంత మంచిగా ఇస్తాను, గిల్లి కట్టిస్తా, ఫ్లాట్ ఇస్తా అని చెప్పేసి మా పిన్ని ఉంచుకుంది. కాకపోతే ఆయనకి ఇంకా ఎక్కువ ఆశ వేయండు. అదే అండి కథ. ఓకే. ఈ వైష్ణవికి ఎంత ఉంటది అంటే ఏజ్ ఒక 22 అట్లా ఉంటదా? 20 మొన్న క్లాస్ అయినా 21 కావచ్చు. అయితే వైష్ణవికి 2 అన్నోళ్ళు వాళ్ళు చదువుతున్నారా, ఏమైనా వర్క్ చేస్తున్నారా? లేదు, అలాగే మ్యారేజ్ అయినాయి కదా. మ్యారేజ్ అయినాయి. ఇప్పుడు బాబులు పాపలు ఇట్లా పుట్టారు. ఇద్దరు అన్నోళ్ళకి మ్యారేజ్ అయినాయి. అవునవునండి. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ చెరి గారు. చాలా మంది బాధపడుతున్నారు మీ చెల్లెల విషయంపై. ఎందుకంటే మామూలు మనిషి కూడా కాదు, గర్భిణి. మళ్ళా
అవును అదే కదండి, ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది. అదే ఇద్దరు ప్రాణాలు బలిగొనడం అనేది చాలా దారుణం. మరి వీలైతే మేము అక్కడ వచ్చే ప్రయత్నం కూడా చేస్తాను, ఒకసారి మీతో మాట్లాడతాను. ఎర్లీ మార్నింగ్ ఎట్లా 10 లోపు వెళ్ళిపోతుంది, వచ్చే ఉంటే ఎర్లీ మార్నింగ్ 6 7 పత్తే ఉంటుంది చెల్లె, ఎందుకంటే ఎక్కువసేపు ఉంచుతుంది కదా, సమ్మర్ కదా. ఓకే, ఇప్పుడు మాదాపురంలోనే జరుగుతాయి అంత్యక్రియలు మీ గ్రామంలో? అవునండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే 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 ఓకే. ఏం లేదు, పూర్తి డీటెయిల్స్. ఇంకా వాళ్ళ అన్న వాళ్ళ పెద్దమ్మ కొడుకు, ఆయన కూడా అదే ఊర్లో ఉంటాడంట, చెర్రి అంట. ఆ మాట్లాడినట్టున్నాడు యూట్యూబ్లో కూడా, అతనే అనుకుంటున్నా, ఈయన కూడా యూట్యూబర్ అనే చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పేదాని ప్రకారం మీరు కూడా విన్నారు కదా, ఈ తల్లిదండ్రులు ఈ హరిబాబు వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో రెచ్చగొట్టడం వల్లనే కట్నం కోసం జరిగినట్లే కనిపిస్తూ ఉంది. అయితే ఇంతకుముందు కూడా ఫస్ట్ ప్రెగ్నెంట్ అయితే తీపిచ్చినట్ట, తల్లిదండ్రులే మరి వద్దన్నారా, నీవు ఎప్పటికైనా ఆ పిల్ల నీకు వద్దు, వదిలించుకోవాలి అని వాళ్ళు ఏమైనా రెచ్చగొట్టినరా, అదే నడుస్తుంది ఇప్పుడు. ఆయన చెప్పే ప్రకారం అదే, పిల్లలు కానొద్దు నువ్వు ఆమెతోటి, ఆమె వద్దు అనే స్థాయిలో ఉన్నట్లుంది. ఇంకా ఆస్తుల పంపకం కూడా నడిచినట్టుంది. నువ్వు రూపాయి తేలే, కట్నం తేలే కదా, నీకు ఇయ్యమని అన్నారా, ఈ రెండే అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, నీకు ఆస్తులు కావాలంటే కట్నం తీసుకురా అనేది ఒకటి నడుస్తున్నట్టుంది. వాళ్ళు రెచ్చగొట్టినట్టున్నారు, పిల్లలు కానొద్దు ఆమెతోటి, నువ్వు ఎప్పటికైనా వాళ్ళ భావనే చెప్తున్నాడు, వాడుకొని వదిలేయాలి, టైం పాస్ చేయాలనేది ఎవరైనా చెర్రి చెప్తున్నాడు, వైష్ణవి వాళ్ళ అన్న చెప్తున్నాడు. ఏమనాలనే మీరే చెప్పాలి. ఇప్పుడు అమ్మాయి కూడా చూడడానికి చాలా చక్కగా ఉంది. వాళ్ళే వాళ్ళ అత్తమామ, ఆయన దుబాయ్లో ఏదో వర్క్ చేస్తారంట, వాళ్ళ ఇంటికాడనే కిరాణా షాప్ పెట్టుకొని ఉని ఆదరించి పెళ్లి చేసి అదే ఇంట్లో రూమ్ ఇచ్చి అందరు కలిసి వండుకొని తిని అంత మంచి ఆదరించారు. వీనికి ఇవి చిత్తారే హరిబాబు గారికి ఏమైనా సిగ్గు శరం ఏమీ లేవు. నిజమైన లవ్ అయితే కాదు కదా, అంతే కదా, ఏదో అది అట్రాక్షన్, ఏదో ఆకర్షణ ఫ్లోలో అయిపోయింది, పెళ్లి చేసుకున్నారు, అంత అయిపోయింది. వాడు దురుద్దేశం పెట్టుకొని మళ్ళీ ఎక్కడ ఎవరన్నా పుట్టి ఇట్లా, ఎందుకంటే తల్లిదండ్రుల ఆదేశం ఉంది కదా, ఎవరు పుట్టొద్దు, నువ్వు అసలు పిల్లల్నే కానొద్దని. ఆమె మరి ఆమె ఈ విషయం కూడా ఏదో గొడవ జరిగినట్టుంది. మొత్తం అయితే ఆస్తుల పంపకం, పిల్లలను కనొద్దని ఈ 2 అంశాలపై జరిగినట్టుంది. ఇంక విచక్షణ కోల్పోయాడు, ఇక మానవత్వం అక్కడెక్కడ పోయి రాక్షసత్వం వచ్చేసింది, ఆల్రెడీ చంపేసిండు కత్తితోటి. ఇది జరిగిన సంఘటన. పూర్తి స్థాయి డీటెయిల్స్ వాళ్ళ బ్రదర్ పెద్దమ్మ కొడుకు, వైష్ణవి వాళ్ళ పెద్దమ్మ కొడుకు చెర్రి అందించిన పరిస్థితి. ఏదేమైనా దారుణమైన ఘటన. 5 నెలల, ఇప్పుడు ఆమె ఉత్తమ మనిషి కూడా కాదు, గర్భిణి, ఇద్దరిని చంపేసినట్టు. ఇప్పుడు 2 హత్యలు చేసినవాడు. ఏం చేస్తాం, ఇట్లా తయారైన జనాలు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.